తేదీ అక్టోబర్ 13, వారం సోమవారం, తిథి సప్తమి మధ్యాహ్నం 12:24 వరకు, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:26 వరకు, వజ్రం రాత్రి 12:10 నుండి 1:44 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 1:04 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:38 నుండి 3:25 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేష రాశి. పనుల్లో కొంత నిలానం ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగంలో కూడా కాస్త చికాకు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలం. వృషభ రాశి. వృత్తి ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. కొంత ఒత్తిడికి గురైనప్పటికీ అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మిథున రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు కొంత చికాకు కలిగిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు. కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాలలో కొంత మార్పు కోరుకుంటారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ ఓర్పు, సహనం వహించడం చెప్పదగిన సూచన. సింహరాశి. సంతానం చేపట్టిన పనుల్లో విజయం సాధించడం మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. ప్రతి విషయం నలుగురితో పంచుకొని ఉల్లాసంగా కాలం గడుపుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. జాగ్రత్త వహించాలి. కన్యారాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అయిన వారి అండదండలు మీకు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశం ఉంది. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. తులారాశి. ప్రధానమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కావలసినంత ధనం సమకూర్చుకుంటారు. లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ మంజూరు అవుతుంది. అయితే 10 మంది మీకు సలహాలు ఇవ్వడం మీకు నచ్చదు. స్వయం ఉపాధితోనే ముందుకు వెళ్ళాలి, మనం ఏదో సాధించాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. సంతాన క్షేమం మానసిక ప్రశాంతత ఇస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అవసరమైన ఆధునిక సామాగ్రిని ఏర్పరచుకుంటారు. ఈ రోజున వీరికి దైవానుగ్రహం వల్ల అన్నీ బాగానే ఉంటాయి. ధనుసు రాశి. ఎంత శాంతంగా ఉన్నా ఓర్పు సహనాలకు అగ్ని పరీక్ష పెట్టే రీతిలో శత్రువర్గం మిమ్మల్ని రెచ్చగొడతారు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే శాంతంగా ఉండి అన్ని పనులు మీరే చూసుకోవడం చెప్పదగిన సూచన. మకర రాశి. ఒకే సమయంలో అనేక అంశాలు సానుకూలపరచుకోవాల్సిన రావడం వలన మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనవుతారు. పరపతి ఉపయోగించి అతి ముఖ్యమని భావించిన వ్యవహారాలు సానుకూలపరచుకోగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుంభరాశి. మీ పరిధిలో లేని అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగంలో నైపుణ్యాన్ని ఆసక్తి చూపిస్తారు. ఏ పని చేసినా మీకు మీరు చూసుకోవడం తప్ప పక్కవాడి గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. మేన్ రాశి. ఏ పనైనా సరే పూర్తి కానంత వరకు బహిర్గతం చేయకండి. అంతా మనవారే అనుకోవడం తప్పది. ఏ విషయాన్ని సరే క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్నీ మీరే చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు శనికి తైలాభిషేకం చేయించడం, ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన.